కచ్చిరికాడి ముచ్చట్లో భాగంగా సగ్నాల సుధాకరణ ఓ వార్త పంపి అదేందో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఓటర్ విఐపా లేక ఓటు పొందిన లీడర్ విఐపా? ఓటరే దేవుడు అంటారు ఓటు అడిగే వరకు. ఓటు పడిన తర్వాత అదే ఓటర్ని సెక్యూరిటీతో నెట్టేస్తారు. ఇదేమి రాజ్యం? ప్రజాస్వామ్యంలో అసలు విఐపి ఎవరు? ఓటు వేసి నాయకుడిని ఎన్నుకున్న ప్రజలా లేక ఆ ఓటుతో పదవి పొందిన నాయకుడా? ఎన్నికల సమయంలో నాయకుడు గడప గడపకు వెళ్తారు, చేతులు జోడిస్తారు, మీ ఓటే మా బలం, మీరే మా దేవులు అంటూ ఓటర్ని ఆకాశానికి ఎత్తుతారు. కానీ ఎన్నికలు ముగిసి పదవి చేతికి రాగానే దృశ్యం మారిపోతుంది. నిజమా కాదా? మీరే చెప్పండి. నిన్నటి వరకు ఓటరితో కరుణాచలం చేసిన నాయకుడి చుట్టూ ఇప్పుడు భద్రతా వలయం. ప్రజలు దగ్గరకు వస్తే అడ్డుకునే సిబ్బంది, నాయకుడిని కలవాలంటే అనుమతులు, కార్యక్రమానికి వచ్చిన సామాన్యుడిని పక్కకు నెట్టడం, కొన్నిసార్లు నాయకుడు కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల రాకపోకలకు ఆటంకాలు. ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన? భద్రత అవసరం ఉన్న చోట భద్రత ఉండాలి, కానీ భద్రత పేరుతో ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మధ్య అడ్డుగోడలు పెరగడం మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే నాయకుడి పదవి ప్రజల దయతో వచ్చింది. అధికార కుర్చీ వ్యక్తిగత ఆస్తి కాదు, అది ప్రజలు అప్పగించిన బాధ్యత. ఓటరు 5 ఏళ్లకు ఒకసారి గుర్తుకొచ్చే వ్యక్తి కాదు. ప్రభుత్వానికి అసలు యజమాని ప్రజలే. పన్నులు చెల్లించేది ప్రజలే, ఓటు వేసేది ప్రజలే, ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలే. మరి అదే ప్రజలు తమ ప్రతినిధిని కలవడానికి ఎందుకు ఇంత దూరం నిలబడాలి? పాలకులు జవాబు చెప్పాలి. నాయకుడి చుట్టూ సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి మాత్రం గోడలు ఉండకూడదు. ప్రజల మధ్య ఉండాల్సిన నాయకుడు ప్రజలకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోతే అది నాయకుడి ఎదుగుదల కాదు, ప్రజాస్వామ్యానికి దూరం అవుతున్న సంకేతం. అందుకే ప్రశ్న ఒకటే అడుగుతున్నాం. ఓటు వేసే రోజు ఓటరే విఐపి అయితే ఓటు పొందిన మరుసటి రోజు విఐపి ఎవరు? ప్రజలే అన్న సోయిలో లీడర్ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులుగా ఎన్నుకుంటారు. నాయకులు ప్రజలను పాలించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి పదవులకు వస్తారనే ధ్యాసలో లీడర్ ఉండాలి. కాబట్టి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి. లీడర్గా ఆ కుర్చీలో కూర్చోబెట్టింది ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం ప్రజలే అయితే ఆ ప్రజలనే దూరంగా నెట్టే హక్కు మీకు కానీ మీ కాపలాదారులకు కానీ లేదు. ప్రజాస్వామ్యంలో విఐపి సంస్కృతి కాదు, ప్రజలకు విలువ ఇచ్చే సంస్కృతి రావాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.